మహిళలు ఏ సమస్య వచ్చినా మనకు ముందుండి మహిళలు కానీ జెంట్స్ కానీ మనం ధైర్యంగా వారికి కంప్లీట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఏంటంటే ఏ సమస్య అయినా పేపర్ పరంగా తీసుకుపోయి కంప్లీట్ ఉంటే ఆ సమస్య మనం పరిష్కారం అవుతుంది. లేకపోతే మన దగ్గరనే ఉంచుకుంటే కాదు. ఎందుకంటే ఈరోజు మహిళలలో కూడా చాలామంది ఇబ్బందులు ఉన్నారు. ఇబ్బందులు ఉన్నప్పుడు డైరెక్ట్ మన కాంప్లీట్ పరంగా కానీ ఇప్పుడు వాళ్ళు 100 చెప్పారు. షీ టీమ్ లేడీస్కు షీ టీమ్ ఉందని ఎప్పుడో మన కేసీఆర్ గారు సపరేట్ పెట్టారు. ఇలా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీసు పెద్ద మొత్తంలో పీటలేసి వెహికల్స్ కానీ వాళ్ళ ఇష్యూ కానీ పెద్ద మొత్తంలో ఉంచడం జరుగుతుంది. పోలీసు భద్రత చాలా బ్రహ్మాండంగా పెరిగింది. మనం ఏ సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకెళ్ళి మనం ఆ సమస్యలు పరిష్కారం చేయించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ రంగంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రంగంలో ముందుందంటే పోలీసు రంగం మాత్రం ముందున్నది. ఇప్పుడు మనం ఈ 10 రోజుల్లోనే 2 సార్లు మన ప్రోగ్రాంకు వీళ్ళు సహకరించినారు. అట్లా ఉంటే మా 32 వార్డుల్లో చూస్తే చాలామంది ఫోన్ చేసినారు, మీ రెడ్డి గాంలో ఇంత చైతన్యం ఉన్నది, ఇంత ప్రోగ్రాం పెడుతుందని చాలామంది చెప్పడం జరిగింది. మా మున్సిపాలిటీని అసలు మా 32 వార్డుల్లో మన రెడ్డి గారిని ముందుందని ఈరోజు చెప్పడం జరుగుతుంది. అంటే ఎమ్మెల్యే గారు కానీ, చైర్మన్ గారు కానీ, ఎంపీ గారు కానీ, మొన్న పురాణ సతీష్ గారు కూడా అన్నారు, చాలా బ్రహ్మాండంగా పెట్టిండు, అట్లా ఏసీలు చైతన్యం ఉన్నదని చెప్పిండు. ఇటువంటి మనం కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.